పూర్ణం బూరెలు కోసం ఫస్ట్ ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకోవాలి. ఇది బాగా నానిన తర్వాత కడిగి వీలైనంత గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని అందులో ఉన్న నీరంతా వంపేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కప్పు పప్పుకి గ్లాస్లో తీసుకున్నానండి. గ్లాస్ పప్పుకి గ్లాస్ నీళ్ళు. చూడండి ఇలా ముద్దగా అయ్యింది. ఇప్పుడు ఇందులో ఎలాంటి పౌడర్ వేసుకొని ఇలా రౌండ్స్ చుట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టిన దోశ పిండికి పూర్ణం ముంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బూరెలు రెడీ.